హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈ పార్సల్ మనకి విజయవాడ జగ్గాపేట నుంచి ఒక మేడం పంపించారండి. ఇది సెకండ్ పార్సల్. ఫస్ట్ టైం 3 శారీస్ పంపించారు. అవి చేసి పంపించాను, వాళ్ళకి బాగా నచ్చాయి అనమాట. సో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని తనవి పంపించారనమాట. ఫస్ట్ టైంది నేను వీడియో తీసుకోలేదండి. చూడండి, ఇది అన్బాక్సింగ్ వీడియో. ఇద్దరు పంపించారు, తను వాళ్ళ ఫ్రెండ్ పంపించారు. ఓకేనండి. అవి ఎలా ఉన్నాయి, ప్రింట్స్ వేసాక ఎలా వచ్చాయి, టోటల్ శారీస్ లుక్ ఎలా ఉంది అని మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ దాంట్లో 4 శారీస్ పంపించారండి. ఫస్ట్ చూసేది వచ్చేసి ఇది బ్లూ కలర్ ఉంది. ఏ బ్లూ ఉందంటే మన సర్ఫ్ బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూ కలర్ ఉంది. ఇటా సోప్ కలర్ ఉంది. ఇది ప్యూర్ సిల్క్ శారీ అంట అండి. పట్టుది, ప్లెయిన్ పట్టు శారీకి వాళ్ళు ఇలా అది ఏంటి వర్క్ వచ్చిన యాంటిక్ జరీ వర్క్ వచ్చిన లేస్ వేశారనమాట. శారీకి అంతా ఓల్డ్ శారీయే, బట్ ఏంటంటే ప్యూర్ సిల్క్ శారీ అనమాట, బార్డర్లెస్ శారీ. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి కొంచెం కాటన్ మిక్స్డ్లా ఉందండి. శారీ అంతా ఇలా గ్రీన్ కలర్గా ప్లెయిన్గా ఉంది. పైన కింద బార్డరు రిచ్ పళ్ళు వచ్చింది శారీ. సెకండ్ శారీ. థర్డ్ శారీ వచ్చేప్పటికి ఇది మంచి క్రీమ్ కలర్ శారీ అండి. దానికి రెడ్ కలర్ వచ్చింది. బార్డర్ కూడా చూడండి, మీకు ఇలా కడీ బార్డర్, చిన్న బార్డర్ వచ్చింది. దానికి వచ్చేసి పింక్ కలరు రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక శారీ. ఈ శారీ మంచి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. బార్డరు పళ్ళు రెడ్ కలర్, దీనికి కూడా కడి బార్డర్ వచ్చింది. ఇది మంగళగిరి శారీ అండి. ఎంత బాగా వచ్చింది చూడండి. కొత్త శారీ ఇది. దీంట్లో ఇది పాతది కాదు. మనకి ఇలా కొత్త శారీస్ కూడా పంపిస్తున్నారండి చాలామంది. ఇది తనవి, నా ఫ్రెండ్ ఇంతకుముందు పంపించా అన్నారు కదా, ఇది తనవి. ఇది కూడా మంగళగిరి శారీ అండి. మంచి లైట్ ఎల్లోకి మన పెసరాకు పచ్చ బార్డరు, పళ్ళు పెసరాకు పచ్చలో ఉంది. చూడండి ఎంత మంచిగా ఉంది శారీ. ఈ శారీ కూడా కొత్తది. మీకు చూడండి, పళ్ళు కూడా ఇంకా స్టిచ్ చేయలేదు. చూసారు కదా, పళ్ళులో మనకి ఓవర్లాక్ అనేది చేయలేదు, కొత్తది అలానే పంపించారనమాట. చూసారు కదా, పళ్ళుకు చూడండి, కొంగు వైపు మనము ఓవర్లాక్ చేస్తాం కదా, చెయ్యలేదు. నెక్స్ట్ ఇది ఒక బ్లూ కలర్ శారీ అండి. దానికి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్లోనే ఉంది. శారీ అంతా ప్లెయిన్గా ఉంది. కొంచెం కూడా బూటీస్ అనేది లేదు. ఆఫ్టర్ ప్రింటింగ్ తర్వాత ఎంత బాగా వచ్చాయి, అసలు గుర్తుపట్టలేకుంటున్నారు ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి శారీస్. మేడం వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అండి. మళ్ళీ థర్డ్ టైం కూడా పంపిస్తామండి. కొంచెం బిజీ ఉన్నాము. ఆల్రెడీ పార్సల్ రీచ్ అయిపోయిందండి. ఇవి పంపించి కూడా 15 డేస్ అయిపోయింది. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మళ్ళీ పంపిస్తామండి. చాలా చీరలు ఉన్నాయి. జస్ట్ ఒక 1 మంత్ తర్వాత పంపిస్తాము. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, కొంచెం బిజీగా ఉన్నాము. పంపిస్తామని చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. చూడండి ఎంత అస్సలు గుర్తుపట్టే, ఇందాక మీరు బిఫోర్ ప్రింటింగ్ చూసిన శారీస్ అయినా అండి, ఎంత బాగా వచ్చాయి కదా, చాలా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు ఏ శారీకి ఏ డిజైన్ వేసా అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ చూపించారు మన వీడియోలో, సెకండ్ చూపించిన గ్రీన్ కలర్ శారీ అండి. ఈ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది అన్నాను కదా, పళ్ళు వచ్చింది అన్నాను కదా. చూడండి, పింక్ కాదు, గ్రీన్ కలరు శారీ కదా. శారీలో ఇదేంటి లైట్ చిలక ఆకుపచ్చ అంటాం కదా, ఆ కలర్ అండి. దానికి నేను డార్క్ బాటిల్ గ్రీన్ వేసాను. గ్రీన్ పైన గ్రీన్ ఎలా ఉంటుంది అని అంటారు, గ్రీన్ వేసాను. అండ్ ఇంకొక కలర్ వచ్చేసి పింక్ వేసాము. మనకి గ్రీన్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది కదా, మెజంతా పింక్ వేసాను. చూడండి, మీకు కొంచెం లైటింగ్తో డల్గా తెలుస్తుందండి. చాలా బాగుంది శారీ మాత్రం. నెక్స్ట్ ఇది సెకండ్ శారీ అండి. చెప్పాను కదా, ఇది ప్యూర్ పట్టు క్లాత్ అనేసి, మంచి సాఫ్ట్ పట్టు అనమాట, ప్యూర్ పట్టు. దానికి వాళ్ళ యాంటిక్ కలర్ షేడ్లో లేస్ వేసారన్నారు కదా. సో నేను దీనికి ఈ బ్లూ పైన, ఈటా సర్ఫ్ బ్లూ పైన నావీ బ్లూ కలర్ వేసాను. చూడండి, హ్యాండ్లో స్టిచ్ చేశారు వాళ్ళు. ఈ లేస్ అనేది హ్యాండ్తో స్టిచ్ చేసుకున్నారు. అప్పుడు దానికి బ్లూ కలర్ వేసాను. అవుట్లైన్ వచ్చేసి ఇక్కడ మనకి యాంటిక్ జరీ అండ్ లైట్ గోల్డ్ షేడ్లో ఉంది లేస్లో. సో అవుట్లైన్ వచ్చేప్పటికి బార్డర్కి మ్యాచ్ అయ్యేట్టుగా లైట్ గోల్డ్ షేడ్ కలర్లో అవుట్లైన్ ఇచ్చాము.
పళ్ళు మాత్రం బ్లూ ఇచ్చామండి. ఓన్లీ సింగిల్ కలర్ బ్లూలో ఇలా పెద్ద పెద్దగా బ్లాక్స్ లాగా ఇచ్చాము, బ్లాక్ డిజైన్ లాగా ఇచ్చాము. ఓవరాల్ శారీ అండి. ఇది ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ డిజైన్ చాలా వేసాము. ఈ డిజైన్ వాళ్ళు 2 వేయించుకున్నారనమాట ఈ డిజైన్ వచ్చేసి. నెక్స్ట్ మనం ఇంతకుముందు చూపించిన ఎల్లో కలర్ శారీ అండి. ఎల్లో కలర్కి పెసర్ గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు వచ్చిందన్నాను కదా. బార్డర్లో అయితే ఏ గ్రీన్ ఉందో పెసరాకు పచ్చ ఉందో అదే పెసరాకు పచ్చతో లీవ్స్ వేసామండి. సో శారీ అంతా మనకి ఎల్లో కలర్ ఉందిగా, మంచి మిర్చి రెడ్తో వేసాము. చూడండి మంచిగా శారీ కూడా కొంచెం డబుల్ షేడ్లో కనిపిస్తుందండి. ఎల్లో అండ్ రెడ్ షేడ్లో కనిపిస్తుంది కనుక ఈ రెడ్ అండ్ ఎల్లోతో ఇలా వేసామన్నమాట. మంచిగా వచ్చింది. గ్రీన్ ఎక్కువ హైలైట్ చేస్తూ అవుట్లైన్కి రెడ్ మాత్రమే యూజ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో అనేది నేను సెల్ఫ్గా తీసుకున్నాను కనుక జూమ్ చేయలేకపోయానండి, క్లియర్గా రాలేదు. స్టాండ్లో పెట్టి తీసుకున్నాను, జూమ్ చేయలేకపోయాను అన్నమాట క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ శారీకి పింక్ అండ్ గ్రీన్ బార్డర్ ఉంది అన్నాను కదా అండి. దీంట్లో నేను ఎక్కడా పింక్ వాడలేదు. ఓన్లీ ఇక్కడ బార్డర్లో మనకి డార్క్ గ్రీన్ ఉంది కదా, నేను శారీలో లైట్ గ్రీన్ వేసాను. అంత డార్క్ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ వేసాను. చూశారు కదా, ఈ డిజైన్ వాళ్ళకి నచ్చి ఇద్దరు వేయించుకున్నారు. ఫ్రెండ్ వేయించుకున్నారు, ఈ మేడం కూడా వేయించుకున్నారు. సో బార్డర్లో ఉన్న గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ వేసాను. ఎందుకు అంటే మనకు బేస్ కలర్ శారీ కలర్ వచ్చేసి డార్క్ కలర్ ఉంది కదా, బ్రింజాల్ కలర్ ఉంది కదా. సో ఆ కలర్ కాకుండా కొంచెం లైట్గా తీసుకున్నాను. అవుట్లైన్ వచ్చేప్పటికి మనకి కింద గోల్డ్ జరీ ఉంది కదా అండి బార్డర్లో. సో నేను గోల్డ్ కలర్తోనే అవుట్లైన్ ఇచ్చాను. పళ్ళు అంతా ఇలా లైన్స్ ఉంది కనుక పళ్ళు ఏమీ చేయలేదు. ఎంత బాగా వచ్చింది చూడండి. డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది. కొంచెం స్పీడ్గా చూపిస్తున్నానండి, 6 శారీస్ కదా. చూడండి ఎంత మంచిగా వచ్చింది. మనం బార్డర్లో ఉన్న డార్క్ గ్రీన్ వేస్తే ఇంకా డార్క్ అయిపోయేది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి క్రీమ్ కలర్ శారీ అండి. అస్సలు ఇది ఇందాక మనం క్రీమ్ దానికి పింక్ కలర్ బార్డర్ వచ్చి ఉంది అని చెప్పాం కదా, ఇది పళ్ళు అండి. పళ్ళులో శారీలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తోని పళ్ళు డిజైన్ ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్న డిజైన్ వేసాము. పళ్ళు డిజైన్ ఇది చూసారు కదా, ఎంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో. పళ్ళులో మంచి డిజైన్ వేసాము. మనకు శారీకి మధ్యలో మ్యాచ్ అయ్యేట్టుగానే ఆ ఫ్లవర్ డిజైన్ మ్యాచ్ అయ్యేట్టుగానే పళ్ళులో కూడా వేస్తామండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి మంచి క్రీమ్ కలర్ చూసారు కదా, ఇంతకుముందు క్రీమ్ కలర్ శారీకి నేను ఏం కలర్ వేసా, సెల్ఫ్ కలర్ వేసామండి. కొంచెము బ్రౌన్ ఎల్లో కలర్ వేసాం. ఎల్లో కాదండి, బెల్లం అంటారు కదా, బెల్లం కలర్ లైట్ షేడ్ వచ్చేట్టుగా వేసాము. ఆ బెల్లం కలర్లో నుంచి ఆ వైట్ కలర్ కనపడి టోటల్ శారీ లుక్కే మారిపోయిందండి. ఇప్పుడు నేను రెడ్ వేసాను అనుకోండి, క్రీమ్కి రెడ్ కామన్, క్రీమ్కి గ్రీన్ కామన్, క్రీమ్కి మెరూన్ కామన్, ఇలా ఏ కలర్ వేసినా కామన్ అయిపోతుంది. అలా కాకుండా సెల్ఫ్గా ఉండేట్టుగా నేను ఇలా బెల్లం కలర్ అంటాం కదా, బెల్లం కలర్ వేసేప్పటికీ ఆ వైట్ అనేది చాలా మైల్డ్గా తెలియనట్టుగా కనబడినట్టుగా కనిపిస్తుంది. బట్ చాలా క్లాసీ లుక్ వచ్చిందండి. కొంతమంది ఇలా బ్రైట్గా కాకుండా ఇలా మైల్డ్గా డిజైన్స్ కూడా కలర్స్ కూడా ఇష్టపడతారు కదా. సో దీనికి ఆ కలర్ వేసాము. చాలా మంచిగా వచ్చింది. అవుట్లైన్ వచ్చేప్పటికి నేను బార్డర్లో పళ్ళులో ఉన్న పింక్ కలర్ అనేది అవుట్లైన్ వేసానండి. ఈ డిజైన్ కూడా అండి చాలా శారీస్కి వేసాను. నేను అసలు పోస్ట్ చేయడానికి నాకు అవుతలేదు. నేను ఏదో కొన్ని మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా ఉంటుంది కనుక ఇవి పోస్ట్ చేయడం అవుతలేదండి. చాలా మందికి వేసాను ఈ డిజైన్. అయితే ఎంత బాగా వచ్చింది. డిజిటల్ ప్రింట్లా ఉంటుంది. దీంట్లో కూడా చూడండి సెల్ఫ్ కలర్ వేసాము. ఎల్లో కలర్ దానికి ఇలా పళ్ళు బార్డరు ఇలా రెడ్ కలర్ వచ్చింది అని చెప్పాను కదా, సేమ్ ఎల్లోలోనే డార్క్ ఎల్లో తీసుకున్నానండి. మంచి లైట్ ఎల్లో ఉంది శారీ, దానికి డార్క్ ఎల్లో. ఇది 2 కలర్ కాంబినేషన్స్ అండి. ఎల్లో అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను. మీకు అక్కడక్కడ డార్క్గా అనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి రెడ్ కలర్. చూడండి ఎంత బాగుందో. పళ్ళు వచ్చేసి మనకు రెడ్ కలర్ ఉంది కదా, పింకిష్ రెడ్ కాదండి. దానికి నేను శారీలో ఏ ఎల్లో అయితే వేసామో డిజైన్, అదే ఎల్లో కలర్తో పళ్ళు డిజైన్ వేసామండి. ఇది కూడా చాలా మంచిగా వచ్చింది. ఎల్లో పైన గ్రీన్ వేస్తే కామనే, కాకుండా సెల్ఫ్ వేసామనుకోండి చాలా బాగా వచ్చినాయి. ఇందులో 2 శారీస్కి నేను సెల్ఫ్ కలర్లో దగ్గరగా వేసాను అనమాట. చాలా బాగా వచ్చాయి ఈ శారీస్. డిజైన్స్ మీకు కలర్ కాంబినేషన్స్ నచ్చాయి అనుకోండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారండి, షేర్ చేస్తున్నారు లింక్, బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయబడతాయి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకేనా, బాయ్.